అక్కర్లా, ఆటోమేటిక్ 2000 crores. ఓజీ అవుట్ ఆఫ్ రేంజ్. తమనన్న మ్యూజిక్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్. మా తమనన్న మ్యూజిక్ హ్యాట్స్ ఆఫ్. మా తమనన్న చింపేశాడు. నెక్స్ట్ సుజిత్, ఫ్యాన్ బాయ్ సుజిత్ ఆ ప్రాణం పెట్టి తీశాడు. మాకు ప్రాణం పెట్టి తీసే మెగా ఫ్యామిలీ ఆకలి మొత్తం తీశాడు. బాబులకే బాబు, కళ్యాణ్ బాబు, మా తమనన్న జై మ్యూజిక్తో చింపేశాడు. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. అంటే ఏంటంటే ఈ స్టోరీ మొత్తం మాఫియా అనమాట. ప్రతి సెకండ్కి నెక్స్ట్ ఏమవుతుంది అంటే మనకి ఎంత మూవీ ఎలా ఉన్నా ఆ మ్యూజిక్ వల్ల మాత్రం అవుట్ ఆఫ్ రేంజ్. బాస్ మా పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నా అది మీకు తెలిసిందే, సూపర్ హిట్ ఉంటుంది. కానీ ఈ సినిమాలో యాక్టింగ్ అంతకుముందు అయితే పాలిటిక్స్ ప్రెషర్ వల్ల అంత యాక్టింగ్ చేయలేకపోయారు. కానీ ఇప్పుడు మాత్రం ఆ ప్రెషర్ లేదు. ఎందుకంటే మా డిప్యూటీ సీఎం కాబట్టి ఫ్రీగా మంచిగా కూల్గా చేసి ఈ సినిమా బాహుబలి అన్ని రికార్డ్స్ బ్రేక్ చేసి 200+ కోర్స్ రీచ్ అయ్యాలని మా మెగా అభిమానులతో కోరుతున్నాం. పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఏంటంటే ఇప్పుడు రక్తంలో ముంచిన కత్తి ఎలా ఉంటుందండి? రక్తంలో ముంచిన కత్తి ఎలా ఉంటుంది చెప్పండి? ఆ రక్తంలో అతను కష్టపడి అతను కష్టం మొత్తం తీసి ఈ సినిమాని ఇంకా ముందుకెళ్తుంది. జై ఓ జై. విలన్గా ఎవరు పెట్టుకుని మల్లారెడ్డిని మన హరిశంకర్ అప్రోచ్ అయినాడు. మల్లారెడ్డి ఏమన్నప్పుడు లేదు నేను హీరో అన్నాడు. ఇప్పుడు దిక్కుందా? కనీసం ఆ విలన్ క్యారెక్టర్ చేసినా కూడా ఇప్పుడు కొంచెం ఆ రైల్ లైఫ్ జరగకుండేది. అందుకని పవన్ కళ్యాణ్ తక్కువ చేసిండు. మల్లారెడ్డి అప్పుడు ఎంపీ మినిస్టర్ ఉండి ఇప్పుడు జీరో. మల్లారెడ్డి జీరో. పిఎస్పీకే ఏంది కాబోయే సీఎం. స్టాప్ అయితే స్టార్టింగ్ నుంచి ఒక్క నిమిషం కూడా ఎవరు కళ్ళు రెప్పయ్యారండి. ఏంటంటే ఒక్కొక్క సీన్కి సుజిత్ ఫ్యాన్ అంటే ప్రాణం పెట్టి తీశాడు. ఫస్ట్ మాకు కొనితెల తమన్కి ధన్యవాదాలు. ఎందుకంటే బీజిఎం అవుట్ ఆఫ్ రేంజ్. సినిమా 2000 కోట్లు పక్కా ప్లస్ అవుతుంది. ఇలాంటి సక్సెస్ ఇచ్చిన సుజుకి కళ్యాణ్ బాబు మ్యూజిక్ కొడితే